హలో నమస్తే. మన ఛానల్ పెట్టిన దగ్గర నుండి చాలా మంది అన్నయ్యలు, అక్కయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ అడిగిన మోస్ట్ కామన్ క్వశ్చన్ యూకేలో నర్స్ అవ్వడం ఎలా? దానికోసం చాలా రీసెర్చ్ చేసి అక్కడ ఇక్కడ ముక్కలుగా పడున్న మ్యాటర్ మొత్తం కలెక్ట్ చేసి మొత్తానికి డీటెయిల్డ్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోని 11 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. క్వాలిఫికేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్, ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ ఇంటర్వ్యూ, సిబిటి ఎగ్జామ్, ఫైనల్ ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్, వీసా ప్రాసెస్, ఫ్లైట్ టికెట్స్ అండ్ డాక్యుమెంటేషన్, ఆస్కీ ఎగ్జామ్, సాలరీ డీటెయిల్స్, టోటల్ ఎక్స్పెన్సెస్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. వీడియో లాస్ట్ వరకు చూసి స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తా. యూకేలో నర్స్ అవ్వడానికి వేసే ఫస్ట్ స్టెప్ క్వాలిఫికేషన్. యూకేలో నర్స్ గా క్వాలిఫై అవ్వాలంటే ఎవరెవరు ఎలిజిబుల్? మన ఇండియాలో నర్సింగ్ లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. అంటే బిఎస్సి నర్సింగ్ ఆర్ ఎంఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు అండ్ జిఎన్ఎం నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. మామూలుగా అయితే డిగ్రీతో పాటు ఏదైనా హాస్పిటల్లో మినిమం 6 months నర్స్ గా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండేది. కానీ బ్రెక్సిట్ అండ్ కోవిడ్ దయ వల్ల యూకేలో చాలా నర్స్ జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. వీళ్ళకి అర్జెంట్ గా నర్సులు కావాల్సి ఉంది. సో ఇప్పుడు ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్ గా ఉన్నా కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు అండ్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడికి ఆల్రెడీ నర్స్ గా వచ్చిన వాళ్ళు ఇస్తున్న సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 6 months ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అప్పుడు అప్లై చేస్తే మీ అప్లికేషన్ ఫాస్ట్ గా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంట. మీరే ఓన్ గా అప్లై చేసుకుని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని రావచ్చు, లేకపోతే ఏదైనా ఏజెన్సీని కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఏజెన్సీని అప్రోచ్ అయితే వాళ్ళు ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు తప్పులు జరిగే అవకాశం తగ్గుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. ఇప్పుడు మీరు ఎలిజిబుల్ అని తెలిసిపోయింది కదా, దాని తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ రాయడం. యూకేలో నర్స్ కి క్వాలిఫై అవ్వాలంటే మీకు ఇంగ్లీష్ లో మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చు అని ప్రూవ్ చేసుకోవాలి. దానికోసం మనం ఇంగ్లీష్ టెస్ట్ పాస్ అవ్వాలి. యూకేలో ప్రెసెంట్ 2 ఇంగ్లీష్ టెస్ట్లు అలో చేస్తున్నారు. ఒకటి ఐఎల్స్, 2 ఓఈటీ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం రాయాలరా బాబు అని మీకు డౌట్ వస్తుంది. దానికి ఆన్సర్ నేను చెప్పను, కాకపోతే రెండింటికి డిఫరెన్సెస్ మాత్రం చెప్తాను. మీకు ఏది బెస్టో మీరే సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ గో. డిఫరెన్సెస్ బిట్వీన్ ఐఎల్స్ అండ్ ఓఈటీ. ఐఎల్స్ అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఇది ఇంగ్లీష్ కోసం స్పెసిఫిక్ గా తయారు చేసిన స్టాండర్డ్ ఎగ్జామ్. అన్ని ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లో దీన్ని యూస్ చేస్తారు. ఓఈటీ అంటే ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్. ఇది స్పెసిఫిక్ గా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం డిజైన్ చేయబడింది. ఒకప్పుడు యూకేలో దీన్ని యాక్సెప్ట్ చేసేవారు కాదు, కానీ మీరు చాలా లక్కీ ఇప్పుడు యూకేలో కూడా దీన్ని అలో చేస్తున్నారు. చాలా కంట్రీస్ కి ఒకేసారి అప్లై చేసుకోవాలనుకుంటే ఐఎల్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. ఓఈటీలో అన్ని హెల్త్ కేర్ ప్రొఫెషన్ రిలేటెడ్ వొకాబులరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కి రిఫరల్ లెటర్ రాయడం ఎలా, పేషెంట్ తో మాట్లాడడం ఎలా అని ఉంటుంది. స్పెసిఫిక్ గా నర్స్ కోర్స్ కి రావాలనుకునే వాళ్ళకి ఓఈటీ కొంచెం ఈజీగా ఉంటుంది. ఐఎల్స్ లో స్కోర్ బ్యాండ్స్ ప్రకారం ఇస్తారు. 0 to 9 మధ్యలో ఉంటుంది. నర్స్ గా సెలెక్ట్ అవ్వాలంటే మీకు రావాల్సిన స్కోర్ రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ లో 7 రావాలి అండ్ రైటింగ్ లో 6.5 రావాలి. ఓఈటీలో స్కోర్ గ్రేడ్స్ లో ఉంటుంది. A to E గ్రేడ్స్. క్వాలిఫై అవ్వాలంటే రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ లో B గ్రేడ్ రావాలి. రైటింగ్ లో C+ గ్రేడ్ వచ్చినా సరిపోతుంది. ఐఎల్స్ లో ఎగ్జామ్ టైం 2 hours 45 minutes ఉంటుంది. ఓఈటీ ఎగ్జామ్ అప్రాక్సిమేట్ గా 3 hours ఉంటుంది. ఐఎల్స్ ఎగ్జామ్ ఫీజ్ అరౌండ్ 15,000 ఉంటుంది. ఓఈటీ ఎగ్జామ్ ఫీజ్ 30,000 రూపాయలు ఉంటుంది. ఇండివిజువల్ పార్ట్స్ ని డీటెయిల్ గా చూస్తే లిజనింగ్ సెక్షన్ లో ఐఎల్స్ కి 30 minutes ఉంటుంది. దీంట్లో మీకు 4 లెక్చర్ రికార్డింగ్స్ వినిపిస్తారు. దాని బేస్ మీద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ అడుగుతారు. ఓఈటీలో లిజనింగ్ 50 నిమిషాలు ఉంటుంది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ లో పేషెంట్ తో అయ్యే ఒక కన్సల్టేషన్ వినిపిస్తారు, దాన్ని మీరు నోట్ చేసుకోవాలి. పార్ట్ బి లో ఒక హెల్త్ కేర్ లెక్చర్ వినిపిస్తారు, దాని మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ అడుగుతారు. రీడింగ్. ఐఎల్స్ లో రీడింగ్ 1 hour ఉంటుంది. వేరియస్ న్యూస్ పేపర్స్ నుండి తీసుకున్న లాంగ్ ఎస్సేస్ ఇస్తారు, దాన్ని చదివి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓఈటీలో రీడింగ్ 1 hour ఉంటుంది. మళ్ళీ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. ఇందులో కూడా కొంత టెక్స్ట్ పారాగ్రాఫ్ రూపంలో ఉంటుంది. అది మొత్తం చదివి మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేయాలి. రైటింగ్. ఐఎల్స్ లో రైటింగ్ 1 hour ఉంటుంది. దీంట్లో ఒక ఎస్సే రాయమంటారు అండ్ ఏదైనా డేటా లేదా గ్రాఫ్ చూపించి దాన్ని స్టడీ చేసి నోట్స్ రాయమంటారు. ఓఈటీలో రైటింగ్ 45 minutes ఉంటుంది. ఓఈటీ రైటింగ్ టెస్ట్ లో ఒక కేస్ నోట్స్ ఇచ్చి దానికోసం మీరు డిశ్చార్జ్ లెటర్ లేదా ఫాలో అప్ లెటర్ రాయమంటారు. స్పీకింగ్. ఐఎల్స్ లో స్పీకింగ్ 15 minutes ఉంటుంది. ఐఎల్స్ స్పీకింగ్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ లో మీ గురించి సంబంధించి జనరల్ టాపిక్స్ మాట్లాడతారు. మీ ఫ్యామిలీ కోసం చెప్పండి, మీ హాబీస్ చెప్పండి, మీ హౌస్ కోసం చెప్పండి, ఇలాంటివి అడుగుతారు. మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ లో ఒక టాపిక్ ఇస్తారు, దాని మీద మీరు ఏదో ఒకటి మాట్లాడాలి. స్పీకింగ్ ఓఈటీ 20 minutes ఉంటుంది. దీంట్లో ఎగ్జామినర్ పేషెంట్ లాగా, మీరు నర్స్ లాగా యాక్ట్ చేయాలి. ఎగ్జామినర్ పేషెంట్ లాగా ఇంగ్లీష్ లో
లో మాట్లాడుతుంటే మీరు నర్స్ లాగా ఇంగ్లీష్ లో ఆన్సర్ చేయాలి. సో ఇది రెండింటికి డిఫరెన్స్. మీకు ఈ రెండింటిలో ఏది బెటర్ అనిపిస్తుందో అది రాయొచ్చు. తర్వాత స్టెప్ ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్. ఇంగ్లీష్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా పాస్ అయిపోయాక మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఎన్ఎంసీ లో రిజిస్టర్ అవ్వడం. ఎన్ఎంసీ అంటే నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కౌన్సిల్. ఎన్ఎంసీ లో రిజిస్ట్రేషన్ చాలా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దీనికి అయ్యే ఫీజ్ అరౌండ్ 14,000. దీంట్లో మీరు మీ డిగ్రీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ నుంచి గానీ లేదా మీరు పనిచేసే హాస్పిటల్లో గానీ ఎవరిదైనా రిఫరెన్స్ ఇవ్వాలి. మీ డేటా మొత్తం కరెక్టా కాదా అని ఎన్ఎంసీ వాళ్ళు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ కి ఈమెయిల్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఇంటర్వ్యూ. ఎన్ఎంసీ కి రిజిస్టర్ అయిన తర్వాత హాస్పిటల్ ట్రస్ట్ వాళ్ళు మీకు వీడియో కాల్ లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఇక్కడ హాస్పిటల్ ట్రస్ట్ లో హెచ్ఆర్స్ డైరెక్ట్ గా మీకు కాల్ చేస్తారు. ఏజెన్సీ ముందుగా మనకి కొన్ని చాయిస్లు ఇస్తుంది. ఏ హాస్పిటల్లో వర్క్ చేయాలనుకుంటున్నామో ఆప్షన్స్ ఇస్తుంది. ఆ ఆప్షన్స్ మనం చెప్పేస్తే ఆ హాస్పిటల్ ట్రస్ట్ తాలూకు హెచ్ఆర్లు మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. అన్ని చూసి బాగా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ. అగలా స్టెప్ సిబిటి ఎగ్జామ్. సిబిటి అంటే ది కాంపిటెన్స్ బేస్డ్ టెస్ట్. ఈ టెస్ట్ లో 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నర్సింగ్ లో మీకున్న ఎబిలిటీస్ అండ్ నాలెడ్జ్ ని ఈ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు. ఈ ఎగ్జామ్ మీరు ఇండియాలో ఇవ్వచ్చు. దీని ఫీజ్ అప్రాక్సిమేట్ గా 8,000 ఉంటుంది. ఎగ్జామ్ టైం టోటల్ 4 hours ఉంటుంది. ఎన్ఎంసీ తో రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఈ ఎగ్జామ్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ లో జనరల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్, నర్సింగ్ ప్రాక్టీస్, డెసిషన్ మేకింగ్, లీడర్షిప్, టీమ్ వర్క్ ఇలాంటి వాటి మీద ఉంటుంది. టెస్ట్ రిజల్ట్స్ రావడానికి 48 hours పడుతుంది. నెక్స్ట్ స్టెప్ ఫుల్ ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్. ఇంటర్వ్యూ అయిపోయి సిబిటి ఎగ్జామ్ పాస్ అయిపోయాక ఎన్ఎంసీ లో ఇంకోసారి రిజిస్ట్రేషన్ అవ్వాలి. దీనికి మళ్ళీ 15,000 వరకు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈసారి మీరు ఈ జాబ్ కి ఫిట్ గా ఉన్నారా లేదా అనే మెడికల్ ఎగ్జామినేషన్, మీ మీద ఎలాంటి క్రిమినల్ కేసెస్ లేవని పోలీస్ సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. అలాగే మీ అడ్రస్ ప్రూఫ్ అండ్ మనకి ప్రెసెంట్ టీబీ లేదని చెప్పి టీబీ స్క్రీనింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇవన్నీ పంపించి రిజిస్టర్ చేశాక డెసిషన్ రిజల్ట్స్ రావడానికి అరౌండ్ 60 days టైం పడుతుంది. వాళ్ళ డెసిషన్ మీకు లెటర్ ద్వారా ఇంటికి పంపిస్తారు. నెక్స్ట్ స్టెప్ వీసా అండ్ ఫ్లైట్. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు మీకు సిఓఎస్ పంపిస్తారు, అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఇది మీకు 3 years కి ఇస్తారు. ఆ తర్వాత వీసాకి అప్లై చేసుకోవాలి. నర్సింగ్ అనేది స్కిల్డ్ జాబ్ లోకి వస్తుంది కాబట్టి మీకు స్కిల్డ్ వర్కర్ వీసా స్పాన్సర్ చేస్తారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తారు. ఆ తర్వాత ఇంకేముంది, ఆవకాయ అప్పాలు ప్యాక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కొచ్చేయడమే. మీకు హస్బెండ్ లేదా వైఫ్ కి అండ్ కిడ్స్ ఉంటే వాళ్ళకు కూడా వీసా స్పాన్సర్ చేస్తారు అండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా స్పాన్సర్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఆస్కీ అంటే ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్. ఇందాక సిబిటి ఎగ్జామ్ రాశారు కదా, అది థియరీ టెస్ట్. ఇప్పుడు ఆస్కీ ఎగ్జామ్ ఉంటుంది, అది ప్రాక్టికల్. ఎన్హెచ్ఎస్ లో పేషెంట్స్ కి కేర్ ఇవ్వాలంటే స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు, అండ్ దాని మీద ప్రాక్టికల్ ఎగ్జామ్ పెడతారు. దాని ఫీజు అరౌండ్ 80,000 ఉంటుంది. దీనికి పాస్ అవ్వడానికి 2 attempts ఉంటాయి. 2 attempts కి కూడా ట్రస్ట్ మీకు పే చేస్తుంది. ఆ తర్వాత పాస్ అవ్వకపోతే థర్డ్ టైం మీరే ఎగ్జామ్ ఫీ పే చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ టైం కూడా పాస్ అవ్వకపోతే మళ్ళీ మిమ్మల్ని వెనక్కి పంపించేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ గా ఎన్ఎంసీలో రిజిస్టర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దానికి 6 months టైం పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఎంసీలో ఫైనల్ టైం రిజిస్టర్ అయితే మీకు పిన్ వస్తుంది, అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇది వచ్చాక మీరు యూకే లో ఫుల్లీ క్వాలిఫైడ్ నర్స్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి శాలరీ. ఇప్పుడు ఇంత కష్టపడినందుకు శాలరీ ఎంత వస్తుంది? యూకే లో నర్సెస్ కి యావరేజ్ గా శాలరీ అరౌండ్ 30,000 pounds ఉంటుంది. యూకే లో నర్స్ కింద జాయిన్ అయితే వచ్చే స్టార్టింగ్ శాలరీ 24,000 pounds per year, అంటే సంవత్సరానికి 24 లక్షల రూపాయలు. ఇది గ్రాస్ శాలరీ. డివైడ్ చేస్తే నెలకి 2,000 pounds వస్తుంది. అండ్ 6% పెన్షన్ కట్ చేస్తారు. నేషనల్ ఇన్సూరెన్స్ అని 12% కట్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ 20% కట్ చేస్తారు. సో కటింగ్స్ అన్ని పోగా మీ చేతికి వచ్చే నెట్ మంత్లీ శాలరీ అరౌండ్ 1,500 pounds, అంటే 1,50,000 రూపాయలు. ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మీకు వచ్చే డౌట్, ఈ శాలరీ యూకేలో సరిపోతుందా? దీనికి నేను చెప్పే ఆన్సర్, మీరు ఒక్కరే ఉంటే సరిపోతుంది. ఫ్యామిలీతో అయితే చాలదు. మీతో పాటు వచ్చిన మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు లండన్ లో హాస్పిటల్లో మాత్రం ఆప్షన్ తీసుకోవద్దు. లండన్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. లండన్ లో సింగిల్ రూమ్ కే సగం శాలరీ మటాష్. అవుట్ సైడ్ లండన్ ఉంటే అన్ని ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. అఫ్ కోర్స్ మీరు నైట్ షిఫ్ట్స్, బ్యాంక్ హాలిడేస్ అండ్ వీకెండ్స్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటే మీ అవర్లీ రేట్ 30 to 50% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో మీకు మొత్తం అయ్యే ఎక్స్పెన్సెస్ ఒకసారి సమ్మరీ చెప్పేస్తా. పెన్ పేపర్ తెచ్చుకోండి. ఐఎల్స్ ఎగ్జామ్ రాసినట్టయితే 15,000 ఫీజ్. ఒకవేళ ఓఈటీ రాసినట్టయితే అరౌండ్ 30,000. స్టార్టింగ్ ఎన్ఎంసీలో రిజిస్టర్ అయినప్పుడు అరౌండ్ 14,000 రూపాయల దాకా పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్, అంటే మీకు మళ్ళీ వెనక్కి రాదు. సిబిటి ఎగ్జామ్ రాసినప్పుడు 8,000 కట్టాల్సి ఉంటుంది. ఎన్ఎంసీలో ఇంకోసారి రిజిస్ట్రేషన్ అయినప్పుడు 15,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. టీవీ స్క్రీనింగ్ కి అరౌండ్ 2,500 రూపీస్. ఆస్కీ ఎగ్జామ్ కి 80,000 రూపాయలు. సో ఈ టోటల్ మొత్తంలో మీకు స్టార్టింగ్ కట్టే ఎన్ఎంసీ ఫీజ్ అంటే 14,000 రిఫండ్ రాదు. మిగతా అమౌంట్ మొత్తం
యూకే వచ్చిన తర్వాత రిఫండ్ వచ్చేస్తుంది. బట్ ఫస్ట్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా వీసా చార్జెస్, ఫ్లైట్ టికెట్స్, హెల్త్ సర్చార్జ్ ఈ మొత్తం ట్రస్ట్ వాళ్ళు మీకు స్పాన్సర్ చేస్తారు. అండ్ ఏజెన్సీకి కూడా మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ట్రస్టే ఏజెన్సీకి కూడా పే చేస్తుంది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. నర్సింగ్ జాబ్ ఇండియాలోనే చేసుకోవచ్చు కదా, అందరినీ వదిలి ఇంత దూరం ఎందుకు రావాలి? నర్సింగ్ జాబ్ ఇండియాలో కూడా చేసుకోవచ్చు, కానీ ఇండియాలో నర్స్ కి ఉండే యావరేజ్ శాలరీ నెలకి 15,000 నుండి 25,000 మధ్యలో ఉంటుంది. యూకేలో స్టార్టింగ్ శాలరీ పర్ మంత్ 1,50,000 ఉంటుంది. బట్ స్లోగా ప్రమోషన్స్ తెచ్చుకొని మాక్సిమం నెలకి 5 నుంచి 6 లక్షల వరకు తెచ్చుకోవచ్చు. ఇది వెంటనే కాదు, కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. సింగిల్ పర్సన్ ఉంటే హౌస్ రెంట్, ఫుడ్ పోగా నెలకు 50,000 అయినా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అదే ఫ్యామిలీ ఉంటే కిడ్స్ కి ఇక్కడ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా యూకేలో ఉండవు. హెల్త్ ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా చేస్తారు. అఫ్ కోర్స్ మీరు నైట్ షిఫ్ట్స్ వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. NHS లో మీరు పెన్షన్ ఎలిజిబుల్ అవుతారు. ఓవరాల్ గా మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయగలుగుతారు. అండ్ యూకేలో NHS లో వర్క్ చేసే వాళ్ళకి చాలా ట్యాక్స్ రిలీఫ్స్ అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. యూకేలో సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? యూకేకి మీరు స్కిల్డ్ వర్కర్ వీసా మీద వస్తారు. ఈ వీసా మీద 5 years కంటిన్యూస్ గా ఉంటే యూకేలో పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. వన్స్ ఒకసారి పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిన తర్వాత మీకు గవర్నమెంట్ నుండి చాలా బెనిఫిట్స్ వస్తాయి. IELTS కి ప్రిపేర్ అవ్వాలంటే ప్రెజెంట్ చేస్తున్న జాబ్ మానేయాలా? IELTS కి ప్రిపేర్ అవ్వాలంటే ప్రెజెంట్ చేస్తున్న జాబ్ మానేయాలా వద్దా అనేది కంప్లీట్ గా మీ ఓన్ డిసిషన్. నర్స్ జాబ్ అంటే హెక్టిక్ గా ఉంటుంది. మీరు డే అండ్ నైట్ కష్టపడతారు. ఇంటికి వచ్చి మళ్ళీ చదవాలంటే చాలా కష్టం అవుతుంది. సీరియస్ గా ఎలా అయినా యూకేలో జాబ్ తెచ్చుకోవాలంటే 6 months ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఆ తర్వాత జాబ్ మానేసి సీరియస్ గా IELTS కి ప్రిపేర్ అయితే లెస్ దాన్ 1 year లో యూకేకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ స్టెప్ తీసుకోవాలంటే మీకు ఫైనాన్షియల్ గా అండ్ మోరల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉండాలి. అలా లేని వాళ్ళు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతారంటే కొంచెం ప్రాసెస్ లేట్ అవ్వచ్చు. ఈ శాలరీతో ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అంటే వైఫ్ లేదా హస్బెండ్ అండ్ పిల్లలు, ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు టూరిస్ట్ వీసా తీసుకుంటే తప్ప మీతో రావడానికి అవ్వదు. ఫుల్ ఫ్యామిలీ అంతా ఒకరి శాలరీ మీద బతకాలంటే చాలా కష్టం. మీ వైఫ్ లేదా హస్బెండ్ కూడా కంపల్సరీ జాబ్ చేయాలి. అప్పుడైతే కిడ్స్ తో ఇక్కడ బ్రతకగలం. సింగిల్ అయితే పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. లేడీస్ కి ప్రొటెక్షన్ ఉంటుందా? ఆడపిల్లలు ఇంత దూరం ఒక్కలే వస్తే ప్రొటెక్షన్ ఉంటుందా? అఫ్ కోర్స్ ఇంత దూరం అమ్మాయిల్ని ఒక్కలే పంపాలంటే పేరెంట్స్ కి చాలా భయం వేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని. బట్ ఇలా సింగిల్ గా వచ్చే అమ్మాయిల కోసం హాస్పిటల్ వాళ్ళు ప్రయారిటీ బేసిస్ మీద కొన్ని డేస్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు వన్స్ సెలెక్ట్ అయ్యాక మీ ఏజెన్సీ వాళ్ళతో దీనికోసం డిస్కస్ చేయండి. ఎందుకంటే దానికోసం సెపరేట్ గా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే అమ్మాయిలు ఒంటరిగా వచ్చేటట్టయితే పేరున్న మంచి ఏజెన్సీని అప్రోచ్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన దగ్గర నుండి హాస్పిటల్ అకామిడేషన్ కి తీసుకెళ్లే వరకు మీ తోడుంటారు. ఆ తర్వాత మీరు టైం తీసుకుని ఇక్కడ కొంచెం అలవాటు చేసుకుని ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్న ఏరియాలో ఏదైనా రూమ్ రెంట్ కి తీసుకుంటే సరిపోతుంది. ఎక్కడైనా ఎవరితో అయినా గొడవలు పెట్టుకోకుండా మీ పని మీరు చూసుకొని బుద్ధిగా ఇంటికి వెళ్ళిపోతే మాక్సిమం రిస్క్ తగ్గుతుంది. ఆ తర్వాత అర్ధరాత్రి పూట బయట ఎక్కువగా తిరగకుండా అండ్ ఎప్పుడు ఎవరో ఒకరితో ఉంటే సేఫ్ గా ఉంటుంది. ఐ థింక్ నర్సింగ్ కోసం మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. కానీ నేను ఏమైనా మిస్ అయితే మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. యూకేలో జాబ్ తెచ్చుకోవడం ఎలా అండ్ యూకేలో నెలకయ్యే ఎక్స్పెన్సెస్ తెలుసుకోవాలంటే ఈ వీడియోస్ చూడండి. అలాగే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. వేరే వీడియోలో కలుద్దాం. ఉంటా మరి. టాటా, బై బై. IELTS అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సెంటర్. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్.